ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈబీసీ కమ్యూనిటీలకు చెందిన వారిపై అంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 1,16,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 50,000తో ఈ పథకం మొదలై ప్రస్తుతం 1,16,000 వరకు చేరుకుంది. తెలంగాణలో ఎన్నో కుటుంబాలు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని కసితో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వేదికగా విజయభేరి యాత్ర ప్రారంభించి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో మాట్లాడిన ప్రస్తుత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త హామీ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అప్పటికే ప్రజలను ఆకర్షించడానికి 6 గ్యారంటీల మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹1,00,000 ఉన్న కళ్యాణలక్ష్మి పథకానికి పరిధి పెంచుతూ 1,00,000తో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ హామీలకు ప్లాట్ అయిన పబ్లిక్ కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ అమలు చేసేశారు. మిగిలిన పథకాలకు అన్నింటికి కలిపి అభయహస్తం పేరుతో ఒక దరఖాస్తు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకే దరఖాస్తులో అన్ని పథకాలు అప్లై చేసుకునే విధంగా ఆ దరఖాస్తును ప్రవేశపెట్టారు. 1,08,00,000 మంది అప్లై కూడా చేసుకున్నారు. ఇక మిగిలింది కళ్యాణలక్ష్మి. 1,16,000తో 1 తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వీలైనంత త్వరగా ఈ పథకం కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం దానికి సంబంధించిన విధి విధానాలు పరిశీలిస్తున్నారు.